నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 8 అంగుళాల పొడవు వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్లతో 8 గంటల పాటు శ్రమించి ఒకే చిత్రంలో పరమశివుని గురించి కొన్ని ప్రధాన ఘట్టాలు సూక్ష్మ చిత్రాల ద్వారా చూపించారు. ఈ చిత్రంలో శివయ్య భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు, శివుడు యమధర్మరాజు నుండి తన భక్తుడైన మార్కండేయుడిని కాపాడుతున్నట్లు, శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత బ్రాహ్మణ హత్య దోషం నుండి విముక్తి పొందాలని శివుణ్ణి పూజిస్తున్నట్లు, హనుమంతుడు రామకావ్యం విజయవంతం కావాలని శివుణ్ణి ఆరాధిస్తున్నట్లు, శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలెపురుగు, కాళే అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు, ఈ 3 జీవాలు భక్తితో శివునికి పూజ చేసి కైవల్యాన్ని పొందాయి. అందుకే శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందని చిత్రకారుడు కోటేష్ పేర్కొన్నారు. లంకాధిపతి రావణాసుడు శివలింగం దగ్గర తపస్సు చేస్తున్నట్టు, క్షీరసాగర మథనం నుండి వచ్చిన విషయాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సేవిస్తున్నట్లు, అర్జునుడు శివుణ్ణి ధ్యానించి పాశుపతాస్త్రం పొందినట్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్ పరమశివ భక్తులు, శివాజీ శివలింగంనకు పూజిస్తున్నట్లు, భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు, ఆయన అసలు పేరు తిన్నడు, బోయ వంశీయుడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తి పరీక్షించదలిచి శివలింగం నుండి ఒక కంటి నుండి రక్తం కారేటట్లు చేశాడు. అది భరించలేని తిన్నడు తన బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే రెండో కంటి నుండి కూడా రక్తం కారడం ఆరంభమైంది. తన కాలి బొటన వేలు గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా ఆ విగ్రహానికి అమర్చాడు. తిన్నడి భక్తికి పరవశించి శివుడు ముక్తిని ప్రసాదించాడు. శివునికి కన్నులు అప్పగించిన తిన్నడికి కన్నప్ప అని పేరు వచ్చింది. భగీరథుని భక్తికి మెచ్చి ఆయన కోరికపై గంగాదేవిని వదిలినట్లు, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి గణపతి స్వామి ఆది దంపతులకు పూజిస్తున్నట్లు, పరమ భక్తులైన అక్క మహాదేవి ఆది శంకరాచార్యులను కూడా ఈ చిత్రంలో చూపించారు. అలాగే యమధర్మరాజు నుండి భక్త మార్కండేయుడు శివుడు కాపాడుతున్నట్టు భక్త మార్కండేయుడు, శ్రీరాముడు రావణాసుని వదిలిన తర్వాత రావణాసుడు బ్రాహ్మణ హత్య దోషం నుండి విముక్తి పొందే కొరకు శివుని ప్రార్థిస్తున్నట్లు, అలాగే హనుమంతుడు రామకార్యం విజయవంతం కావాలని శివుని ఆరాధిస్తున్నట్లు, అలాగే శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 జీవాలు శివుని భక్తితో కురిసి కైవల్యాన్ని పొందాయి. అలాగే రావణాసుడు శివుని పూజిస్తున్నట్లు, అలాగే క్షీరసాగర మధురం నుండి లోక కళ్యాణం కొరకు వచ్చిన విషవాయును ఆ విషాన్ని సేవిస్తున్నట్లు శివుడు, పాశుపతాస్త్రం కోసము శివుడి తపస్చేసి పాశుపతాస్త్రం అర్జునుడు పొందినట్లు, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు పరమశివ భక్తుడు శివుని కొలుస్తున్నట్లు, తర్వాత భక్త కన్నప్ప పేరు తిన్నడు పరమశివ భక్తుడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించదలిచి తన విగ్రహం నుండి అంటే లింగం నుండి ఒక కంటి నుంచి రక్తం కారేటట్లు చేస్తాడు. అది చూసి తిన్నడు తన బాణపు మొల తీసుకొని శివుడికి తన కన్ను అప్పగిస్తాడు. మన పక్క కన్ను నుంచి రక్తం కాపుతుంది. మళ్ళా ఆ కన్ను కూడా తన గుర్తుగా కాలి గుడ్రపోయి పెట్టుకుని రెండో కన్ను కూడా శివుడికి అప్పగిస్తాడు. 2 కన్ను శివునికి అప్పగిస్తాడు. కాబట్టి కన్నులు అప్పగించాడు కాబట్టి కన్నప్ప అని పేరు వచ్చింది, భక్త కన్నప్ప. అలాగే భగీరథుని కోరిక మేరకు గంగాదేవిని పిలుస్తున్నట్టు, పార్వతీ పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామి వినాయకుడు పూజిస్తున్నట్లు, అలా ఈ చిత్రంలో అక్క మహాదేవి ఆది శంకరాచార్యులు చూపించారు. ఎంతో మహానుభావుడు పరమ భక్తులను పరమశివుడు ఎప్పుడు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి శివుని ప్రతి ఒక్కరు అనుగ్రహం పొందేవారి. అది త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, కలియుగంలో కానీ శివుని ఆరాధిస్తారు. దేశంలో శివుని ఆలయం లేని ఆలయం లేదు. అందుకే నేను ప్రతిసారి శివుని మహాశివరాత్రి రోజున ఆయన వినూత్నంగా బొమ్మలు వేస్తుంటాను. ఈసారి శివయ్య లీలలోనే ఈ చిత్రం వేశాను. ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది. అందుకే అందరికీ ఆ పరమశివుని అనుగ్రహం ఉండాలని మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ భక్తులందరికీ.